చంద్రబాబు నాయుడు గారు ఓటుకు నోటు కేసు విషయంలో అవతల ఏసీబీ న్యాయస్థానం చాలా స్పష్టంగా తీర్పిచ్చినప్పటికీ కేవలం విచారణ చేయండి అని చెప్పి తీర్పిచ్చినప్పటికీ సెక్షన్ 156 క్లాజ్ 3 కింద నేను చాలా గొప్పవాడిని, చట్టానికి అతీతుడిని అని చెప్పుకున్నటువంటి చంద్రబాబు నాయుడు అసలు ఆ కేసులో ఏముంది, పసే లేదు, అసలు దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నటువంటి చంద్రబాబు నాయుడు ఈ రోజున హఠాత్తుగా ఈ 3 రోజులు నిద్ర లేకుండా కూడా రాత్రులు గడిపినటువంటి చంద్రబాబు నాయుడు క్వాష్ పిటిషన్ రావడం జరిగింది. గౌరవ న్యాయస్థానం చాలా స్పష్టంగా సర్టిఫైడ్ కాపీలతోటి మీరు న్యాయస్థానాన్ని ఆశ్రయించండి అని చెప్పి చెప్పడం జరిగింది. అంటే నేను ఒకటే అడుగుతా ఉన్నా, సర్టిఫైడ్ కాపీలు లేకుండా హైకోర్టులో ఎక్కడన్నా లేదా ఏ న్యాయస్థానంలో అయినా సరే కేసులు వేయడం జరుగుతుందా? నాకు తెలీదు. నాకు తెలిసినంత వాటికి ఎవరైనా ఏ న్యాయస్థానంలో అయినా సరే ఒక కేసు వేయాలి అంటే సర్టిఫైడ్ కాపీలతోనే వేయాలి. ఎక్కడో జిరాక్స్ కాపీలు తీసుకొని వచ్చి, అది కూడా చంద్రబాబు నాయుడు కేసులో ఇంత హడావుడిగా సర్టిఫైడ్ కాపీలు లేకుండా ఇవాళ న్యాయస్థానం ముందుకు వచ్చారు అని అంటే న్యాయమూర్తి గారు చాలా స్పష్టంగా తీర్పిచ్చారు. అయ్యా మీరు సర్టిఫైడ్ కాపీలతో రండి అని అన్నారు అని అంటే చంద్రబాబు నాయుడు గారు ఎంత భయపడతా ఈ కేసుని త్వరగా ముగించుకోవాలని చెప్పేసి వచ్చాడో ఇవాళ అర్థమైంది. సర్టిఫైడ్ కాపీలు 2 రోజులు పట్టుద్ది, 2 రోజులు ఆగలేవా నువ్వు సర్టిఫైడ్ కాపీలు వచ్చే వరకు? అంటే ఎంత దారుణంగా, ఎంత అన్యాయంగా, ఎంత భయపడతా ఈరోజున చంద్రబాబు నాయుడు మరి గౌరవ న్యాయస్థానం ఆశ్రయించాడో దాని వెనకమాల ఏం ఉద్దేశం ఉంది? మరి ఎక్కడైనా సరే విచారణ ఎదుర్కోవడానికి ఆయనకు ఎందుకు భయం? మేము చాలా స్పష్టంగా చెబుతా ఉన్నాం. ఇదే సెక్షన్ 156 క్లాజ్ 3 కింద ఈయన కన్నా కూడా చాలా గొప్పవాళ్ళు భారతదేశంలో న్యాయస్థానాల ముందు జయలలిత గారు కానివ్వండి, 2G స్పెక్ట్రమ్ కేసు కానివ్వండి, అంతేకాదు మాజీ కేంద్ర బీజేపీ మంత్రి గారు అయినటువంటి జస్వంత్ సింగ్ గారు కానివ్వండి, ఇలాంటి వాళ్ళు అందరూ కూడా సెక్షన్ 156 క్లాజ్ 3 కింద విచారణ ఎదుర్కొన్నారు. మరి నేను నిప్పుని కడిగిన ముత్యాన్ని అని చెప్పుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు తన కడిగిన ముత్యాన్ని బయట పెట్టుకోవాలి అని అంటే విచారణ ఎదుర్కో, అది విచారణే. విచారణలో తేలుద్ది నువ్వు దోషవా నిర్దోషవా అని. అంటే ఆయనకు తెలుసు, ఆ మనవాళ్ళు బ్రీఫ్డ్ మీ వాయిస్ ఆయన మాట్లాడిందే, తన గొంతుతో స్వయంగా మాట్లాడాడు. కాబట్టి విచారణలో 14 నెలలుగా సుమారు దీన్ని మోసం చేసి బతిమలాడుకొని మా ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క ప్రత్యేక హక్కుని, ప్రత్యేక హోదాని మరి వదిలేసుకుంటామని చెప్పుకొని ఈ రోజున దాక్కున్నటువంటి చంద్రబాబు నాయుడు ఈ కేసులో ఎక్కడ తను దోషిగా దొరికిపోతాడో అని చెప్పి తెలుసు. కాబట్టి విచారణ దాకా కూడా దీన్ని సాగించకుండా అడ్డుకోవాలి అని చెప్పి ఈ రోజున క్వాష్కి రావడం, ఆ క్వాష్ మాత్రం చాలా స్పష్టంగా చెప్పారు సర్టిఫైడ్ కాపీలతో అని. అంటే 2 రోజులు కూడా సర్టిఫైడ్ కాపీల కోసం చంద్రబాబు నాయుడు గారు ఆగలేకపోయాడు అనమాట. దాని వెనకమాల ఉన్న అర్థం ప్రజలందరూ అర్థం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. చంద్రబాబు నాయుడు ఇప్పుడు కూడా నేను నిప్పునే అంటున్నాడు, ఆయన నిప్పేనా కాదా? దీన్ని బట్టి ఏమని అదే అంటే ఆయన నిప్పని ఎక్కడండి? ప్రజలందరికీ తెలుసు, 2 రాష్ట్రాల తెలుగు ప్రజలకి తెలుసు ఆయన దొరికిపోయాడు. ఆయన నిప్పు కాదు, పప్పు తుప్పు అని అందరికీ తెలిసిపోయిందండి. అది త్వరలో న్యాయస్థానం తెలుస్తుంది కూడా.